అక్క, నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. మా గురించి ఎంతో కేర్ తీసుకుంటున్నావు. నిజంగా ఏకాంతక్కున్నా మమ్మల్ని ఇంత బాగా చూసుకునేది కాదేమో. నిన్ను చూస్తుంటే మా ఏకాంతక్కని చూస్తున్నట్టే అనిపిస్తోంది. ఇక నుంచి నిన్ను బాధ పెట్టే ఎలాంటి పనులు చెయ్యమక్క. నువ్వు మమ్మల్ని చూసి గర్వంగా ఫీల్ అయ్యే రోజు కోసం కష్టపడతాం. నేను కోరుకునేది కూడా ఇదే. ఏకాంత అక్క ఎక్కడున్నా మీరు క్షేమంగా ఉండాలని కోరుకుంటుంది. మీరు మంచిగా సెటిల్ అయితే ఏ లోకంలో ఉన్నా తను సంతోషిస్తుంది. ఓకే, ఇంక నేను వెళ్తాను. ఏకాంతని కాపాడలేకపోయాను, కనీసం మిమ్మల్నైనా కాపాడుకుంటాను. మీకు ఎలాంటి కష్టం రానివ్వను. అక్క, సరేమ్మా, ఉంటాను. ఓకే అక్క. ఏం చెక్ పెట్టారు అంకుల్? ఈ దెబ్బకి ఆశ్రితకి ఏం చేయాలో అర్థం కాదు. లతని ప్రియని అడ్డు పెట్టుకొని ఆ ఆశ్రితని ఓ ఆట ఆడుకోవచ్చు అంకుల్. లేకపోతే ఈ సవ్యసాచితోనే పెట్టుకుంటుందా? నేనేంటో తెలుసుకునేలా చేస్తాను. ఆ ఆశ్రిత కాలు ముందుకు వెయ్యాలంటే 1000 సార్లు ఆలోచించేలా భయపెడతా. నా పేరు వినపడితేనే తన కళ్ళల్లో భయం కనపడాలి. దిక్కుతోచని స్థితికి తీసుకొచ్చి వశిష్ఠని, మీ డాడీని తనే వెంట పెట్టుకుని తీసుకొచ్చేలా చేస్తాను. నా పవర్ని చాలా తక్కువగా అంచనా వేసింది. మీ మైండ్లో ఫిక్స్ అయ్యారంటే ఆశ్రితని దేవుడు కూడా కాపాడలేడు అంకుల్. దానికి ఎంత పొగరు కాకపోతే మిమ్మల్నే జైల్లో ఉండేలా చేస్తుందా? మీరు తనని వదిలిపెట్టొద్దు అంకుల్. నేనెందుకు వదిలిపెడతాను శ్రీయ? తను నా శత్రువు. అందుకే కదా దానికున్న ఏ ఒక్క దారిని వదిలిపెట్టట్లేదు. ప్రియాని మోసం చేసిన వాణ్ణి మనం గ్రిప్లో పెట్టుకుంటే ఆ ఆశ్రిత తన చెల్లెళ్ల కోసం చచ్చినట్టు మన కాళ్ళ దగ్గరికి వస్తుంది. మీరు వాడి గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదంకుల్. కొంచెం డబ్బు పడేస్తే మన వెంటే కుక్కలా ఉంటాడు. వెరీ గుడ్ శ్రేయ. ఏంటండి గుడ్? ఏదో మంచి పని చేసినట్టు అంత సంబరపడిపోతున్నారు. ఆ అమ్మాయిని బాధ పెడితే మన వశిష్ఠని ఎలా వదిలేస్తుంది? ఇప్పటికీ ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నాడో, అసలు ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో. ఎక్కడ ఉన్నా తీసుకొస్తాను శాంతి. వశిష్ఠ కోసమే కదా ఆ ఆశ్రితకి అన్ని వైపుల నుంచి చెక్ పెడుతున్నాను. మన కొడుకు మన దగ్గరికి చాలా తొందరలోనే వస్తాడు. నువ్వు ధైర్యంగా ఉండు. ధైర్యంగా ఎలా ఉండనండి? నాకు ఒక్కగానొక్క కొడుకండి. వాడే నా సర్వస్వమని బతుకుతున్నాను. అలాంటిది వాణ్ణి చూడకుండా ఎన్ని రోజుల నుంచి ఉంటున్నాను. వాణ్ణి చూడాలనిపిస్తోందండి. ఎలా ఉన్నాడో ఏంటో. కన్న తల్లి బాధ మీకేం తెలుసండి? ఊరుకోండి ఆంటీ. వాడు వస్తాడు శాంతి.
నా మాట నమ్ము. వశిష్ఠని ఎట్టి పరిస్థితుల్లోనూ మనింటికి క్షేమంగా తీసుకొస్తాను. వాణ్ణి తీసుకొచ్చే బాధ్యత నాది. ఇప్పటికే ఆశ్రితని మానసికంగా చాలా దెబ్బ కొట్టాను. నేను వేసే ప్లాన్స్ తనకి తెలిసేలోగా నేనే గెలుస్తాను. ఆ ఆశ్రితే నా కాళ్ల మీద పడి తప్పైంది క్షమించండి అంటూ సూర్యనారాయణని మన వశిష్ఠని తీసుకొచ్చేలా చేస్తాను. మీరేం చేస్తారో నాకు తెలీదు. నా కొడుకు నాకు కావాలి. పాపం శ్రీయాను చూసారా? అల్లారు ముద్దుగా పెరిగిన అమ్మాయి కన్న తండ్రి కోసం ఎంతలా వెతుకుతోందో చూడండి. వశిష్ఠతో పాటు అన్నయ్య గారిని కూడా తీసుకొచ్చే బాధ్యత మీదే. నీకు మాట ఇస్తున్నాను శాంతి. ఆ ఇద్దరిని ఎక్కడ ఉన్నా తీసుకొస్తాను. నన్ను నమ్ము. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. వెళ్ళు. ఏంటి శ్రేయ, ఏం ఆలోచిస్తున్నావు? అంకుల్, ఆశ్రిత చాలా డేంజర్ మనిషి. అంత తేలిగ్గా మన దారికొస్తుందా? మళ్ళీ ఏదైనా ప్లాన్ చేస్తుందా? దాన్ని అంత ఈజీగా నమ్మకూడదు అంకుల్. వశిష్ఠ గురించి, మా డాడీ గురించి తను చెప్తుందా అంకుల్? మామూలుగా అయితే చెప్పదు శ్రేయ. చెయ్యాలి. మనమే సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి. తను ఎటు వెళ్ళినా ఎదురు దెబ్బలు తగిలేలా చేస్తే కానీ తను మన దారికి రాదు. తనకి ఊపిరాడకుండా చెయ్యాలి. ఇప్పటికే 2 సార్లు జైల్లో ఉండొచ్చింది. చిన్న చిన్న వాటికి తను అస్సలు భయపడదు. లేదు శ్రేయ, ఇప్పుడు బాల్ మన కోర్టులో ఉంది. ప్రియాకి న్యాయం చేయడానికి తను ఏమైనా చేస్తుంది. మనం వాణ్ణి అడ్డు పెట్టుకుని ఆశ్రితని దెబ్బ కొట్టాలి. వదిలేదు అంకుల్. దానికి ఊపిరి ఆడనివ్వకుండా దెబ్బ మీద దెబ్బ పడాలి. దానికి ఎంత ధైర్యం ఉంటే మనతో పెట్టుకుంటుంది? అసలు వాళ్ళని ఎక్కడ దాచిందో ఏంటో. దాహం. ఎవరైనా ఉన్నారా? చాలా దాహంగా ఉంది. ప్లీజ్ ప్లీజ్ మాట్లాడండి. వాటర్ ప్లీజ్, వాటర్. చెయ్యొద్దు. నేను వదలను. నువ్వెందుకు నన్ను కిడ్నాప్ చేశావు? అసలు మీరు ఎవరు? మీకేం కావాలి? ఏయ్, ముందు చేయొద్దు. మీరు చెప్పే వరకు నేను వదలను. ప్లీజ్ చెప్పు. నన్ను ఎవరు కిడ్నాప్ చేయించారు? ఇక్కడ నన్ను ఎందుకు దాచిపెట్టారు? నీకవన్నీ నేను చెప్పలేను. మా మేడంకి తెలిస్తే ఊరుకోదు.
మేడమా? మేడం అంటే ఎవరు? నేను చెప్పను. నన్ను అడగండి. మీరు ఏం అడిగినా చెప్పను. ప్లీజ్ చెప్పండి. ఇది ఒక్కటైనా చెప్పండి, ఇంకేమీ అడగను. తన పేరు ఆశ్రిత. మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి నీకు కాపలాగా మమ్మల్ని పెట్టింది ఆమె. నాకు అంతవరకే తెలుసు, ఇంకేమీ తెలియదు. నీకు ఈ విషయం చెప్పానని తెలిస్తే నన్ను కాల్చి పడేస్తుంది. తను ఎప్పటికీ అలాంటి పనులు చేయదు. నేను నమ్మను. నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. మీరు తప్పించుకోవాలని చూస్తే మాత్రం మిమ్మల్ని చంపేయమని చెప్పింది. మేడం చంపడానికి కూడా వెనకాడదు, గుర్తుపెట్టుకో. ఆశ్రిత ఎంత పనిచేసిందా? ఆశ్రిత ఇంత దుర్మార్గురాలా? మేము ప్రేమించుకుంటున్నప్పుడు ఎంత ప్రశాంతంగా నిర్మలంగా, మనసులో ఎలాంటి కల్మషం లేకుండా ఉండేది. అలాంటిది ఇప్పుడు ప్రేమించిన నన్నే కిడ్నాప్ చేసిందా? ఇప్పటికే నేను పెళ్లి చేసుకున్నాను అన్న కోపంతో ఏకాంతని చంపేసింది. అసలు ఒక మనిషిని తన చేతులతో ఎలా చంపగలిగింది? ఎందుకింత దారుణంగా ప్రవర్తిస్తుంది? తను చదువుకున్న చదువుకి అర్థం లేకుండా చేస్తుంది. అసలు ఇప్పుడు నన్నెందుకు కిడ్నాప్ చేసింది? దీని వెనక ఉన్న రీజన్ ఏంటి? ఒక మంచి మనిషి ఇంత కిరాతకంగా ఎందుకు మారింది? ఎందుకు ఎన్ని తప్పులు చేస్తుంది? ఆశ్రిత, ఏంటి అలా ఉన్నావు? ఏమైంది ఆశ్రిత? ప్రియా ప్రెగ్నెంట్ అన్న విషయం సవ్యసాచికి శ్రియాకి తెలిసిపోయినట్టుంది. వాళ్ళకెలా తెలుసు ఆశ్రిత? అదే నాకు అర్థం కావడం లేదు. ఆ సవ్యసాచి శ్రియా కలిసి వార్నింగ్ ఇచ్చారు, చూసావు కదా? నా జీవితాన్ని నాశనం చేస్తామని చెప్తున్నారు. వాళ్ళు అంత కాన్ఫిడెంట్గా ఉన్నారంటే ప్రియా ప్రెగ్నెంట్ అవటంలో వాళ్ళ ప్రమేయం ఏమైనా ఉండి ఉంటుందా? అంటే నన్ను దెబ్బ కొట్టడానికి ప్రియాని పావులా వాడుకునుంటారా? పాపం అమాయకురాలు ప్రియా గుడ్డిగా వాణ్ణి నమ్మింది. తనకి ఏమవుతుందో ఏమో అని నాకు భయంగా ఉంది శ్రీరామ్. భయపడక ఆశ్రిత, ప్రియాకి న్యాయం జరిగేలా నేను చూస్తాను. ఆ మోసం చేసిన రాస్కెల్కి శిక్ష పడేలా చేస్తాను. వాడికి శిక్ష పడాలంటే ముందు వాడు దొరకాలి కదా శ్రీరామ్. నాకు తెలిసి వాడు ఈ పాటికి సవ్యసాచి చేతికి చిక్కుంటాడు. వాణ్ణి అడ్డం పెట్టుకుని నన్ను నాశనం చేయాలని చూస్తున్నారు. శివాని ఎలాగైనా తొందరగా కనిపెట్టాలి శ్రీరామ్. రోజులు గడిచే కొద్దీ ప్రియాకి నెలలు నిండుతాయి. ప్రియాకి మనం ఎలాగైనా న్యాయం చేయాలి. అలాగే ఆశ్రిత, పోలీసులు వాడిని వెతికి పట్టుకోకపోతే నాకు తెలిసిన మనుషులతో వెతికిస్తాను. ముందు శివని పట్టుకుంటే గాని ప్రియాకి న్యాయం జరగదు.
ఎందుకు టెన్షన్ పడుతున్నారు? అది మీకు అనవసరం. మీరు ఎందుకు కాల్ చేశారో చెప్పండి. నువ్వు నాకు చేసిన హెల్ప్కి ఏదైనా గిఫ్ట్ ఇద్దామనుకుంటున్నాను. నీకు ఎలాంటి గిఫ్ట్ కావాలో చెప్తే నీ ఇంటికి వచ్చిద్దాం అనుకుంటున్నాను. మీరు నాకు కాల్ చేయకుండా ఉంటే చాలు. అదే మీరు నాకు ఇచ్చే పెద్ద గిఫ్ట్. కమాన్ లాయర్ గారు, ఎందుకంత చిరాకు పడుతున్నారు? గిఫ్ట్ అంటే ఏదో చిన్న గిఫ్ట్ కాదు. నా స్టేటస్కి తగ్గట్టుగా ఇస్తాను. మీరు కాదనలేరు. ప్లీజ్, నాకు ఎలాంటి గిఫ్ట్లు వద్దాం. నన్ను వదిలేయండి. అనవసరంగా నాకు ఫోన్ చేసి నన్ను ఇబ్బంది పెట్టకండి. హలో హలో, ఎవరు శ్రీరామ్? ఫోన్లో మాట్లాడింది ఎవరు? ఏమైంది? అంత ఇంపార్టెంట్ కాల్ ఏం కాదు. వేరే కేసు గురించి కాల్ చేశాను. మరి దానికే ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? అబే, టెన్షన్ ఏం లేదు. ఇంతకీ మనం ఏదో డిస్కస్ చేస్తున్నావు కదా, ప్రియా కేసు కదా. నువ్వేం టెన్షన్ పడక ఆశ్రిత. శివని పట్టుకోవడానికి అందరికీ చెప్పి పెడతాను. శ్రీరామ్, తొందరగా ఆ పని చెయ్యి. లేకపోతే అతను ఎటైనా పారిపోయే ప్రమాదం ఉంది. వాడు ఎక్కడున్నాడో తెలీదు. వాడి గురించి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోలేకపోతున్నాం. పోలీసులు కూడా ఏం చేయలేకపోతున్నారు. వాడిని ఎలా పట్టుకోవాలో అర్థం కావడం లేదు. ఈ శ్రియ ఈరోజు వచ్చిందంటే మనకి పండగే. కావలసినవన్నీ అడగాలి. వాడు నన్ను అడ్డు పెట్టుకొని ఏం పనులు చేస్తున్నారో నాకు అనవసరం. నాకు డబ్బులిస్తే చాలు, లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు. రండి మేడం, కూర్చోండి. ఏం తీసుకుంటారు? ఓవర్ యాక్షన్ చేయకు, కాల్చి పారేస్తా. నీ నాటకాలు నా దగ్గర చూపించకు. అది కాదు మేడం. చూడు, నేను నీకు వార్నింగ్ ఇవ్వడానికి వచ్చాను. వార్నింగా? నేనేం చేశాను? ఇంకా ఏం చేయలేదు. చేస్తావనే అనుమానంతో ముందే వార్నింగ్ ఇస్తున్నాను. మేడం, మీరు మరీ నన్ను చెడ్డవాళ్ళ చూస్తున్నారు. నువ్వు చెడ్డ మనిషివి కాకపోతే మంచివాడివా? నీకు టైం కలిసొచ్చింది కాబట్టి మా సాయం తీసుకుంటున్నా. ముందు నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడి నుంచి కదలడానికి వీల్లేదు. నీకు ఏం కావాలన్నా పని వాళ్లే నీ దగ్గరికి తీసుకొచ్చి పడేస్తారు. వెధవేషాలు వేయకుండా ఇక్కడే పడుండు, అర్థమైందా? అన్నీ నా దగ్గరకు వస్తుంటే నేనెందుకు బయటకెళ్తాను మేడం? మీరు చెప్పినట్టు ఇక్కడే ఉంటాను. అలా కాదని నువ్వు బయటికి వెళ్తే నీ కోసం పోలీసులు వెతుకుతున్నారు. అంతకన్నా ముందు నీ చెంప పగలగొట్టిందే ఆశ్రిత. తాను కూడా వెతుకుతుంది. నువ్వు కనిపిస్తే అస్సలు వదిలిపెట్టదు. మనం వేసిన ప్లాన్ ఫెయిల్ అవ్వడానికి వీల్లేదు. ఆ ప్రియా లైఫ్ని సెట్ చేయడానికి ఆశ్రితే మన కాళ్ల బేరానికి రావాలి. అంతవరకు నువ్వు బయట కనిపించకూడదు. మీరు నాకు 3 పూట్ల తిండి పెడుతున్నారు. అడిగినప్పుడల్లా మందు ఏర్పాటు చేస్తున్నారు. ఇంతకంటే ఎవరికైనా ఏం కావాలి మేడం? నేను ఎక్కడికి వెళ్ళను. జాగ్రత్తగా ఉండు.
వెంకయ్యమ్మ, చెప్పండమ్మా. వీడి మీద ఒక కన్నేసి ఉంచు. ఇలాంటివన్నీ మనం నమ్మలేం కాబట్టి వీడి ప్రతి కదలిక మనం గమనిస్తుండాలి. వీడు మాత్రం బయటికి వెళ్ళడానికి వీల్లేదు. వీడి మీద కొంచెం అనుమానం వచ్చినా వెంటనే నాకు ఫోన్ చేయి. వీడు తప్పించుకోవడానికి వీల్లేదు. వీడెక్కడికి పోతాడమ్మా? ఇక్కడ వీడికి స్వర్గంలో ఉన్నట్టుంది. వీడు బయటికి ఏం దొరుకుతుందని వెళ్తాడు? అయినా మీరు చెప్పారు కాబట్టి వీడిని కనిపెడుతూ ఉంటాను. ఇదిగో ఈ డబ్బు ఖర్చులు కొంచెం. వీడి అవసరం మనకుంది. వీడు ఏది అడిగితే అది తెచ్చిపెట్టు. అలాగే అమ్మా.